నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. డబ్ల్యూఈఎఫ్ హెల్త్ కేర్, డబ్ల్యూటీసీ హిటాచీ ప్రతినిధులతో లోకేష్ భేటీ. ఏపీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపు. కర్ణాటక సింధనూరు వద్ద బోల్తా పడిన తుఫాన్ వాహనం. మంత్రాలయానికి చెందిన 3 వేద విద్యార్థులు సహా డ్రైవర్ మృతి. దేశవ్యాప్తంగా మొదలైన జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పరీక్షలు. తెలుగు రాష్ట్రాల నుంచి హాజరైన 1,50,000 మంది విద్యార్థులు. ఏపీఎస్ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించిన సంక్రాంతి. ఈ సీజన్లో 200 కోట్లు ఆర్జన. జన్మతహా లభించే పౌరసత్వం రద్దుపై సర్వత్రా ఆందోళన. లక్షలాది మంది భారతీయులపై ప్రభావం పడొచ్చని అంచనా. దావోస్ పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్ పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. హిటాచీ ఇండియా ఎండీ, వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ అసోసియేషన్ గ్లోబల్ చైర్, డబ్ల్యూఈఎఫ్ హెల్త్ కేర్ హెడ్లతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను వివరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, లోకేష్ ఎవరెవరితో సమావేశమయ్యారు? రాణి, ఏదైతే దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు 2వ రోజుల భాగంగా మంత్రి నారా లోకేష్ రాష్ట్రానికి పెట్టుబడులకు సంబంధించి వివిధ పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు అనేది కొనసాగిస్తున్నారు. ఏదైతే భారత కాలమానం ప్రకారం గత అర్ధరాత్రి వరకు కూడా ఈ భేటీలు అనేది కొనసాగాయని చెప్పాలి. ఇందులో ప్రధానంగా హిటాచీ ప్రతినిధులతో లోకేష్ సమావేశమయ్యారు. హిటాచీ ఇండియా ఎండీ భారత్ కౌశల్ తో జరిగిన సమావేశంలో ఏదైతే విశాఖ మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి గ్రీన్ ఎనర్జీ కార్యక్రమాలకు సాంకేతిక సహకారాన్ని అందించాలని చెప్పి ప్రధానంగా విజ్ఞప్తి చేశారు. అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ గేల్ లక్ష్యానికి అనుగుణంగా ఇన్నోవేషన్ పార్క్ స్థాపనకు కూడా మద్దతు ఇవ్వాలని ఆయన కోరటం జరిగింది. అలాగే ఇంధన రంగంలో ప్రధానంగా వైవిధ్యమైన టాలెంట్ పూల్ ను అభివృద్ధి చేయడానికి స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ తో చేయనివ్వాలని చెప్పి ఆయన కోరటం జరిగింది. రాష్ట్రంలో ఏదైతే 3 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు కడప, అనంతపురం, తాడేపల్లిగూడెంలో ఏర్పాటుకు ప్రణాళికలు పునఃపరిశీలించి వాటిని గ్రౌండింగ్ చేసే ప్రక్రియ ప్రారంభించాలని చెప్పి ఇక్కడ లోకేష్ వారిని కోరటం జరిగింది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా సదరు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. అలాగే వరల్డ్ ట్రేడ్ సెంటర్ అసోసియేషన్ ప్రతినిధులతోనూ లోకేష్ సమావేశం అయ్యారు. ఏదైతే విశాఖ, విజయవాడ, తిరుపతి నగరాల్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కోరటం జరిగింది. ఏదైతే ఆగ్నేషియా అలాగే మిడిల్ ఈస్ట్, ఆసియాతో భారత్ మార్కెట్ ను అనుసంధించడానికి వీలుగా ఏపీలో ఈ ట్రేడ్ హబ్ ఏర్పాటు చేయాలన్న విజ్ఞప్తిని లోకేష్ వారు ముందుంచారు. వారు కూడా దీనికి సానుకూలంగా స్పందించారు. ఏదైతే ఇప్పటికే భారత్ లో 13 WTC సెంటర్లో ఏర్పాటు చేస్తున్నామని, అందులో 7 నిర్మాణంలో ఉన్నాయని కూడా చెప్పడం, మరో 9 చోట్ల ప్రతిపాదనలు ఉండగా ఏపీ నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలిస్తామని చెప్పి కూడా ప్రతినిధులు లోకేష్ కు వివరించడం జరిగింది. అలాగే ఏదైతే వరల్డ్ హెల్త్ కేర్ టెక్నాలజీ హబ్ గా మార్చేందుకు సహకారం అందించాలని చెప్పి కూడా WEF ను మంత్రి నారా లోకేష్ కోరారు. ఏదైతే ఈ WEF హెల్త్ కేర్ హెడ్ శ్యామ్ బిషప్ తో ఆయన భేటీ అయ్యారు. ఈ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ సహకరించాలని చెప్పి ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది. ఏదైతే ప్రపంచ స్థాయి ఆరోగ్య ప్రమాణాలకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలు చేపట్టేందుకు మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా కోరటం జరిగింది. దీనికి కూడా అటు ప్రతినిధుల నుంచి కూడా తమ బృందంతో చర్చించి తమ నిర్ణయం తీసుకుంటామనే సానుకూల స్పందన వచ్చింది. రాణి, ధన్యవాదాలు కృష్ణ. కర్ణాటకలోని సింధనూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలు జిల్లా మంత్రాలయానికి చెందిన 3 వేద పాఠశాల విద్యార్థులు సహా వాహనం డ్రైవర్ మృతి చెందారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అడిగి తెలుసుకుందాం. శ్యామ్, రోడ్డు ప్రమాదం ఎలా జరిగింది? క్షతగాత్రుల పరిస్థితి ఏంటి? రాణి, మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం మంత్రాలయం వేద పాఠశాల విద్యార్థులు మొత్తం 14 మంది విద్యార్థులు ఒక తుఫాను వాహనం తీసుకొని రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత హంపీకి బయలుదేరారు. హంపీ క్షేత్రంలో ఆరాధనోత్సవాలు ఉన్నాయి. ఆరాధనోత్సవాల్లో పాల్గొనేందుకు వీరందరూ కూడా బయలుదేరినట్లుగా తెలుస్తుంది. అయితే రాయచూరు జిల్లా సింతనూరు సమీపంలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేది ఇంతవరకు మనకు సమాచారం తెలియరాలేదు. అయితే ఈ తుఫాను వాహనం నుజ్జు అయిపోయింది. ప్రమాద ఘటనలో అక్కడికక్కడే 3 విద్యార్థులు, ఒక డ్రైవరు, మొత్తం 4 మృతి చెందినట్లుగా మనకు పోలీసులు చెప్తున్నారు. అయితే అక్కడ వేరే వాహనం ఢీకొట్టిన ఆనవాళ్లు కూడా ఎక్కడ కనిపించడం లేదు. అయితే బోల్తా పడిందా లేకపోతే ఏం జరిగింది అనేది పోలీసులు విచారిస్తున్నారు.
పలువురు విద్యార్థులకు కూడా గాయాలైనట్లుగా తెలుస్తోంది. అయితే వీరందరినీ కూడా సింధనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై మంత్రాలయం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు తీవ్ర ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఘటనా స్థలానికి ఆయన కూడా వెళ్లే అవకాశం ఉంది. మొత్తానికైతే ఇది ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దీంట్లో మొత్తం మంత్రాలయం చెందిన 3 విద్యార్థులు మృతి చెందారు. డ్రైవర్ కూడా మృతి చెందారు. ధన్యవాదాలు శ్యామ్. దేశవ్యాప్తంగా జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పరీక్ష ప్రారంభమైంది. నేటి నుంచి ఈ నెల 29 వరకు జరగనున్న పరీక్షలకు దేశవ్యాప్తంగా సుమారు 12 లక్షల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 1,50,000 మంది హాజరవుతున్నారు. విద్యార్థులు పరీక్షకు హాజరయ్యేందుకు తీసుకురావాల్సిన వాటితో పాటు పరీక్షా కేంద్రాల లోనికి అనుమతించని వాటి వివరాలను ఎన్టీఏ స్పష్టంగా పేర్కొంది. ఉదయం, మధ్యాహ్నం 2 సెషన్లుగా పరీక్ష నిర్వహిస్తారు. ఏపీ, తెలంగాణల మధ్య పాత ఒప్పందానికి అనుగుణంగానే వచ్చే నీటి సంవత్సరంలోనూ నీటి పంపకాలు చేయాలని కృష్ణా బోర్డు నిర్ణయించింది. 50:50 కేటాయించాలని తెలంగాణ పట్టుబట్టగా ఏపీ కుదరదని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్లో అంతర్గత నీటి వాడకం లెక్కలు తెలిసేలా టెలిమీటర్లు ఏర్పాటు చేయాలన్న తెలంగాణ ప్రతిపాదనను ఏపీ వ్యతిరేకించింది. కమిటీ ఏర్పాటు చేద్దామన్న బోర్డు నిర్ణయానికి సమ్మతి తెలియచేయలేదు. బోర్డు ప్రధాన కార్యాలయం విజయవాడ తరలింపునకు బోర్డు అంగీకారం తెలిపింది. సమావేశంలో కొన్ని అంశాలపై వాడీవేడిగా వాదనలు జరిగాయి. హైదరాబాద్ లో బోర్డు చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన కృష్ణానది యాజమాన్య బోర్డు 19వ సర్వసభ్య సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంజనీర్ ఇన్ చీఫ్ ఎం వెంకటేశ్వరరావు, అంతర్రాష్ట్ర విభాగం చీఫ్ ఇంజనీర్ సుగుణాకర్రావు, కృష్ణా ప్రాజెక్టులకు సంబంధించిన ఇతర సీఈలు సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ నుంచి నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఇంజనీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నీటి పంపకాలపై సమావేశంలో బలంగా వాదనలు జరిగాయి. అందుబాటులో ఉన్న నీటిని 50:50 నిష్పత్తిలో 2 రాష్ట్రాలకు పంచాలని తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా పట్టుబట్టారు. ఈ విషయంపై ఇప్పటికే తాము ట్రైబ్యునల్లో గట్టిగా పోరాడుతున్నందున తాము ఈ వాటాకు తగ్గి నీటి పంపకాలకు అంగీకరించబోమన్నారు. ప్రస్తుత విధానం 66:34 నిష్పత్తిలోనే నీటి పంపకాలు ఉండాలని ఏపీ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఎం వెంకటేశ్వరరావు వాదించారు. ఇప్పటికే ప్రాజెక్టులకు ట్రైబ్యునల్ నీటి పంపకాలు పూర్తి చేసిందని, ఇప్పుడు ఏ ప్రాజెక్టుకు నీళ్లు తగ్గించుకోగలమని ప్రశ్నించారు. ట్రైబ్యునల్లోనూ తాము ఇది వ్యతిరేకిస్తున్నామన్నారు. ట్రైబ్యునల్ నిర్ణయం వెలువడే వరకు పాత ఒప్పందం కొనసాగించాలని బోర్డు నిర్ణయించింది. ఈ పంపకాల్ని త్రిసభ్య కమిటీ పర్యవేక్షిస్తుంది. ఆంధ్రప్రదేశ్ వాడుకుంటున్న నీటిని ఇతర బేసిన్లకు మళ్లిస్తున్నందున ఆ రాష్ట్రంలో అంతర్గత అవుట్లెట్ల వద్ద నీటి మీటర్లు ఏర్పాటు చేయాలని తెలంగాణ డిమాండ్ చేసింది. ఎక్కడెక్కడ నీటి మీటర్లను ఏర్పాటు చేయాలో ప్రతిపాదించింది. బొల్లాపల్లి, హంద్రీనీవాకు నీళ్లు తీసుకునే మల్యాల, హంద్రీనీవా కాలువల పొడవునా ఇలా అనేక ప్రదేశాల్లో నీటి మీటర్ల ఏర్పాటుకు ప్రతిపాదించింది. అవసరమైతే ఏపీలో నీటి మీటర్ల ఏర్పాటుకు అవసరమైన ఖర్చు తెలంగాణ భరిస్తుందని పేర్కొన్నారు. ఇందుకు ఆంధ్రప్రదేశ్ సమ్మతించలేదు. మా నీటిని మేము ఎక్కడైనా వాడుకుంటాం, ఆ హక్కు మాకుంది. ఇందుకు నీటి మీటర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని ఈఎన్సీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. తెలంగాణలో ఎక్కడైనా నీటి మీటర్ల ఏర్పాటు చేయమని కోరవచ్చని ఆ రాష్ట్ర అధికారులు అన్నారు. ఈ అంశాన్ని పరిష్కరించేందుకు 6 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసేందుకు బోర్డు చైర్మన్ అతుల్ జైన్ నిర్ణయించారు. ఈ కమిటీ ఏర్పాటును ఏపీ వ్యతిరేకించింది. కృష్ణా బోర్డు నుంచి 2, ఉభయ రాష్ట్రాల నుంచి 2 చొప్పున సభ్యులతో కమిటీ వేద్దామని, కమిటీ ఏర్పాటును వ్యతిరేకిస్తే ఎలా అని బోర్డు చైర్మన్ అతుల్ జైన్ ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రభుత్వం అభిప్రాయం తెలుసుకుంటే తప్ప తమ నిర్ణయం చెప్పలేమని ఈఎన్సీ తెలిపారు. ఉన్న వాటర్ని ఈ సంవత్సరము మనం ఏ విధంగా వాడుకోవాలి, రేషియో ఏ విధంగా ఫాలో కావాలి అనే దాని గురించి తెలంగాణ 50-50 రేషియోలో డిస్ట్రిబ్యూషన్ చేయాలని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ సైడ్ నుంచి ఈ 66-34 రేషియోలో ఇది వరకు నుంచి ఫాలో అవుతున్నాం కాబట్టి సేమ్ రేషియో ఫాలో అవ్వాలని మేము చెప్పడం జరిగింది. ట్రిబ్యునల్లో ప్రొసీడింగ్స్ జరుగుతున్నంత వరకు ఇదే విధంగా కంటిన్యూ చేయాలనేది మా సైడ్ నుంచి మేము కోరడం జరిగింది. కేఆర్ఎంబీ వాళ్ళు దానిపైన దృష్టిలో పెట్టుకుని 2 స్టేట్స్కి ఇబ్బంది లేకుండా 3-man కమిటీ ద్వారా పరిష్కారం చేసుకుని ముందుకెళ్దామని డిసైడ్ చేయడం జరిగింది.
సమావేశంలో నాగార్జున సాగర్ కుడివైపున సీఆర్పీఎఫ్ ను తొలగించారని లేదా సాగర్లో 2 వైపులా సీఆర్పీఎఫ్ బృందాల్ని ఏర్పాటు చేయాలని ఏపీ డిమాండ్ చేసింది. ప్రస్తుతం ఆ రెజిమెంట్ ను అలాగే కొనసాగిద్దామని, కొద్ది రోజులు పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని బోర్డు చైర్మన్ వెల్లడించారు. విజయవాడలో 17,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో వసతి చూపిస్తే కృష్ణా బోర్డు ప్రధాన కార్యాలయాన్ని విజయవాడకు తరలిస్తామని చైర్మన్ అతుల్ జైన్ పేర్కొన్నారు. ప్రభుత్వంతో సంప్రదించి తెలియజేస్తామని ఏపీ అధికారులు పేర్కొన్నారు. మిగిలిన అంశాలు అనేకం న్యాయస్థానాల పరిధిలో ఉన్నందున పెద్ద చర్చ సాగలేదు. విద్యుత్ ఉత్పత్తి పేరుతో తెలంగాణ ప్రాజెక్టులు ఖాళీ చేస్తున్న అంశంపైన ఏపీ అభ్యంతరాలు తెలియజేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ సీపోర్ట్ సెజ్లోని 3,609 కోట్ల వాటాలు బలవంతంగా లాక్కున్న వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. సిఐడి, ఈడీ ఉచ్చు బిగుస్తుండటంతో అరబిందో సంస్థ వెనక్కి తగ్గింది. యజమాని కేవీ రావు నుంచి బలవంతంగా లాక్కున్న కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ వాటాలు తిరిగి అప్పగించేందుకు అంగీకరించింది. దీనిపై ఇరు వర్గాల మధ్య అంగీకారం కుదిరినట్లు తెలిసింది. ఈ ప్రక్రియ కొద్ది రోజుల్లో పూర్తి కానున్నట్లు సమాచారం. వాటాల బదిలీ సమయంలో అప్పట్లో అరబిందో సంస్థ ఇచ్చిన మొత్తాన్ని వడ్డీతో కలిపి చెల్లించేందుకు కేవీ రావు అంగీకరించినట్లు తెలిసింది. సెజ్ వాటాలను ఆయన పేరిట బదలాయించే విషయమై చర్చలు ఇంకా కొలిక్కి రావాల్సి ఉంది. ఈ విషయాన్ని కూడా త్వరగా తేల్చాలని ఆయన పట్టుబడుతున్నట్లు సమాచారం. జగన్ ప్రభుత్వంలో కేసులు పెడతామని, జైలుకు పంపుతామని బెదిరించి ఒత్తిడి చేసి మరీ కేఎస్పీఎల్లోని 2,500 కోట్ల విలువైన వాటాలు 494 కోట్లకు, కాకినాడ సెజ్లోని 1,109 కోట్ల విలువైన వాటాలను 12 కోట్లకు బలవంతంగా లాక్కుని అరబిందోకు బదలాయించారని కేవీ రావు సిఐడికి గతేడాది ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో వై విక్రాంత్ రెడ్డి, విజయసాయిరెడ్డి, పి శరత్ చంద్రారెడ్డి, పీకేఎఫ్ శ్రీధర్, సంతానం ఎల్ఎల్పి, అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో పాటు డైరెక్టర్లు తదితరులను అప్పట్లో నిందితులుగా చేర్చారు. ఈడీ ఎదుట నిందితులతో పాటు ఫిర్యాదుదారుడు హాజరై వాంగ్మూలం ఇచ్చారు. ఈ వివాదం వైసీపీ ప్రభుత్వంలోని కీలక నేతల మెడకు చుట్టుకోవడంతో పాటు అరబిందోకు ఇబ్బందిగా మారడంతో కేవీ రావుతో రాజీకి వచ్చినట్లు తెలుస్తోంది. విజయనగరం జిల్లా రామతీర్థం ఘటనలో నిందితుడికి, సాక్షికి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు తేడా తెలియటం లేదని హోంమంత్రి అనిత విమర్శించారు. రామతీర్థం ఘటనలో పోలీసుల విచారణ ఎదుర్కొన్న సూర్యారావుకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 5 లక్షల ఆర్థిక సహాయం అందించడాన్ని బొత్స తప్పుపట్టారు. విజయనగరం కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధి పనులపై సమీక్ష సందర్భంలో మంత్రి అనిత దీనిపై స్పందించారు. విజయనగరం జిల్లాపై ఉన్న వెనుకబాటుతనం ముద్రను చెరిపివేసే విధంగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు అధికారులు, నేతలు తమ వంతు సహకారం అందించాలని హోంమంత్రి అనిత కోరారు. మంత్రి పదవులు చేసి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా రాజకీయాల్లో ఉండి చాలా పెద్ద పెద్ద పదవులు చేసిన వాళ్ళకి ఎక్యూజ్డ్కి విట్నెస్కి తేడా తెలియకపోవడం అనేది మా దౌర్భాగ్యం. ఎక్యూజ్డ్కి విట్నెస్కి తేడా తెలియకపోవడం. అక్కడ ఎక్యూజ్డ్ అని ఆయన చెప్తాడు, నేను రికార్డ్స్ నుంచి ఓపెన్ చేసుకుని మా డిపార్ట్మెంట్ తీసుకొస్తే అతను విట్నెస్. అతను ఎక్కడ విట్నెస్? అతను ఆ చెరువుకి సంబంధించి ఇంజన్ తోని తోడే వ్యక్తి, వాటర్ బయటకు తీసే వ్యక్తి. అట్ ద సేమ్ టైం అతను ఒక ఆటో డ్రైవర్. సో ఎప్పుడైతే రామతీర్థాల్లోని ఒక సంఘటన, అవాంఛనీయ సంఘటన జరిగింది, రాముల వారి తలని నరికేసిన పరిస్థితి, ఆ గొడ్డలి ప్లస్ రాముల వారి తల కూడా ఆ కోనేట్లో ఉన్నది అన్న ఒక దీంతో పోలీసులు అందరూ కూడా అతన్ని పిలిపించి ఆ వాటర్ ఇంజిన్ తీసేయమని చెప్పి తర్వాత పోలీసులు అతనికి 1000 రూపాయలు ఇది కూడా ఇచ్చారు. అతను అనారోగ్య రీత్యా ఆ రోజు మన ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా అతనికి విపరీతంగా ఇబ్బందులు పడ్డారని చెప్పే ఉద్దేశంతో సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించారు. రాజమహేంద్రవరంలో 75 ఏళ్లుగా ఉన్న కేంద్ర పొగాకు పరిశోధనా కేంద్రం సిటీఆర్ఐ పేరును వాణిజ్య వ్యవసాయ జాతీయ పరిశోధనా సంస్థ నార్క్గా నామకరణం చేశారు. నార్క్ లోగోను కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ ఆవిష్కరించారు. ఇప్పటి వరకు కేవలం పొగాకు పరిశోధనలే జరిగిన ఈ కేంద్రంలో ఇకపై వాణిజ్య పంటలైన మిర్చి, అశ్వగంధ, పసుపు పంటలను కొత్తగా చేర్చినట్లు తెలిపారు. పొగాకు పరిశోధనా కేంద్రం ఇప్పటి వరకు పొగాకు రైతులకు వెన్నుదన్నుగా ఉందని, పొగాకు వాడకం ప్రమాదకరమని చెప్తున్నందున క్రమంగా పొగాకు ఉత్పత్తి తగ్గించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. పరిశోధనల విషయంలో ఈ సంస్థ రాబోయేటువంటి రోజుల్లో రైతులకి పెద్ద ఎత్తున ప్రయోజనాలను చేకూర్చనుంది అనేటువంటి విషయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ దేశంలో రైతుల యొక్క ఆదాయాన్ని పెంచాలి, రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయాలనేటువంటి ఆలోచన కార్యక్రమాల్లో భాగంగా రైతులకు సంబంధించి అనేక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. కల్తీ లేనటువంటి ఎరువులు అందజేయాలి, రైతులకి కల్తీ లేనటువంటి మందులు అందజేయాలి. రైతుల కోసం, రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 12 కార్యక్రమాలు
చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఈ 5 పంటలకు సంబంధించినటువంటి రైతులు ఈ నిర్కా సంస్థ యొక్క సేవలు ఉపయోగించుకోవాలనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ రాబోయేటువంటి రోజుల్లో ఈ నిర్కా సంస్థకు ఏ రకమైనటువంటి అవసరాలు ఉన్నా ఈ సంస్థ అభివృద్ధికి ఏ రకమైనటువంటి పని ఉన్నా కానీ నేను కేంద్రంలో సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉంటానని చెప్తూ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఆధునీకరించిన ప్రెస్ క్లబ్ భవనాన్ని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. ప్రెస్ క్లబ్ ఆవరణలో మొక్కలు నాటారు. జర్నలిస్టులు ప్రాణాలను ఫణంగా పెట్టి వార్తలు సేకరిస్తున్నారని ప్రశంసించారు. ఈసారి హిందూపురం వచ్చినప్పుడల్లా జర్నలిస్టులతో కలిసి నియోజకవర్గ సమస్యలపై చర్చిస్తానన్నారు. 2 నెలల్లో జర్నలిస్టులకు ఇంటి పట్టాలు ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం బాగుంటే అన్ని అభివృద్ధి త్వరగతిని జరుగుతాయి. అన్ని కూడా మనం ఆశించేది అభివృద్ధి గురించే, సంక్షేమం గురించే, ప్రజల సంక్షేమం గురించి. అలాగే 2 సందర్భాల్లో చెప్పడం జరిగింది. మిగతా ఆయన సొంత నియోజకవర్గం కంటే కూడా ఎక్కువ నిధులు మన హిందూపూర్కి ఆయన కేటాయించడం జరిగిందని. అండ్ అలాగే నేను మొన్న కూడా అన్ని ఫైల్స్ అన్ని కదులుతున్నాయి. అప్పుడు రివర్స్ టెండరింగ్ అని మళ్ళీ పనులు ఆపేసి మొత్తం డబ్బు మళ్ళీ చేశారు. మళ్ళీ ఆ పనులన్నిటికీ మళ్ళీ 92 కోట్లు ఆ ఫైల్ కదులుతుంది. అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇంకొక 120 కోట్లు మన హెచ్ఎన్ఎస్ఎస్ ఏదైతే పైప్ లైన్ ఉందో అది ఇప్పుడు సరిపోవట్లేదు. మనకి 8 ఇంచులు ఉంది, దాని 12 ఇంచులకి, దాంతో ఇంకో వైడ్నింగ్, కెనాల్ వైడ్నింగ్, అవన్నీ కూడా. వైసీపీ అధినేత జగన్ తన కేసుల మాఫీ కోసం ఢిల్లీ చుట్టూ తిరిగితే సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 6 నెలల్లో కేంద్రం నుంచి 3 లక్షల కోట్ల నిధులు సమకూర్చి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని కూటమి నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన విశాఖ ఉక్కుకు 5 ఏళ్లలో రాని నిధులను 5 నెలల్లో 11,440 కోట్లు తెచ్చిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని కొనియాడారు. జగన్ తన సొంత ప్రయోజనాల కోసం తప్ప ఏనాడు రాష్ట్రాభివృద్ధి కోసం ప్రయత్నించలేదని విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని నిధులు సాధించడం గొప్ప విజయంగా మనం చేస్తా ఉన్నాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఉద్యమాల్లో ఒక గొప్ప ఉద్యమం ఆ స్టీల్ ఉద్యమం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. 6-7 నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారు సాధించగలిగితే, ఆ రోజు 28 మంది పార్లమెంట్ సభ్యులు కలిగిన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దీని మీద కేంద్ర ప్రభుత్వం పునరాలోచించుకునేట్లు చేయలేకపోయారు? ప్రభుత్వం తరపు నుంచి ఒత్తిడి లేకపోతే ఇతర కార్యక్రమాల మీద, ఇతర కోరికల మీద ఇంట్రెస్ట్ ఉండి రాష్ట్ర ప్రయోజనాలని గాలికి వదిలేశారా అని చెప్పేసి ప్రజలకు అర్థం కాని పరిస్థితి అని చెప్పేసి మనం చేస్తాను. ఇవాళ మనం చూసిన 5 సంవత్సరాలు మరి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కబ్జా చేయాలని, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని, 1000 ఎకరాల భూమిని కబ్జా చేయాలనే ఏకైక దురుద్దేశంతో కనీసం కేంద్రంతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా మరి ఫోస్కా కంపెనీతో ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. ఆ రోజున ఇంత కుట్రలు చేసి ఇవాళ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని చూస్తారు. ఈ విశాఖ ఉక్కు కాపాడిన భవిష్యత్ తరాలకి చరిత్రలో నిలబడేది ఒక చంద్రబాబు నాయుడు గారు అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. భవిష్యత్తులో కూడా ఇంకా దానికి అవసరమైనటువంటి ఏ కార్యక్రమాలు చేయడానికైనా కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తామని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పర్యటనలో భాగంగా ప్రశాంతి నిలయంలోని శ్రీ సత్యసాయి బాబా మహాసమాధిని డీజీపీ దర్శించుకున్నారు. రాష్ట్రాల్లో సైబర్ నేరాలు తగ్గుముఖం పట్టినట్లు తెలిపారు. సాంకేతికతను వినియోగించి నేరాల కట్టడికి యత్నిస్తున్నామన్నారు. సైబర్ నేరగాళ్ల బారిన పడి బాధితులు నిత్యం కోట్లాది రూపాయలు పోగొట్టుకోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. పాస్పోర్ట్, ఆధార్ నంబర్లు వాడుక విషయంలో జాగ్రత్త వహించాలని ప్రజలకు సూచించారు. ఓటీపీ చెప్పమని ఎవరైనా ఫోన్ చేస్తే స్పందించవద్దన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రధానంగా గంజాయి అక్రమ రవాణా రాష్ట్రంలో బాగా తగ్గుముఖం పట్టిందన్నారు. కూటమి ప్రభుత్వం గంజాయి సాగు, అక్రమ రవాణాను అరికట్టడంపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. గంజాయి, డ్రగ్స్ కార్యకలాపాల నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఈగల్ సెల్ ఏర్పాటు చేసిందన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఇవాళ కడప ఆర్టీసీ బస్టాండ్లో నూతనంగా నిర్మిస్తున్న గ్యారేజ్ పనులను ఆర్టీసీ ఎండీ హోదాలో ద్వారకా తిరుమలరావు పరిశీలించనున్నారు. అనంతరం అక్కడి నుంచి నంద్యాల జిల్లాకు వెళ్లనున్నారు.
షాపుల దగ్గర నుంచి అంతా స్మూత్ వే ఆఫ్ పేమెంట్ అని చెప్పేసి కార్డ్స్ అయితేనేమి గూగుల్ పేలు కానీ యూపీఐలు ఏది చేయడం ద్వారా అక్కడ కొన్ని అప్రమత్తత లేనప్పుడు జరుగుతున్న విషయాలు కొన్ని అయితే రెండవది ఏమిటంటే తెలియక సడన్గా ఫోన్ చేసి మీకు ఏదో ఒక పార్సల్ ఇక్కడ ఇరుక్కుపోయింది బాంబేలోనూ ఢిల్లీలోనూ ఇరుక్కుపోయింది కస్టమ్స్లోనూ లేకపోతే డ్రగ్స్ సంబంధించిన నేరంలో మీ ఆధార్ కార్డు దొరికింది కూడా దొరికిందని చెప్పడం లేకపోతే తెలుసో తెలియక మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిపోతుందో తెలిసి తెలియక ఓటీపీలు చెప్పేయడం క్షణాల్లో లక్షల కోట్లు ఆశ్రయపోవడం ఇవి జరుగుతూ ఉంది. దీని పట్ల మెయిన్ థింగ్ ఏంటంటే మనం చేయగలిగింది అవగాహన చేయటమే. ఈ సైబర్ క్రైమ్ గురించి సమీక్ష జరిగినప్పుడు ఎంటైర్ హోమ్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ పరిధిలో సమీక్ష చేసినప్పుడు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన ప్రతి జిల్లాకి ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ప్రతిపాదనలు పంపించాము. గవర్నమెంట్ పరిశీలనలో ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రస్తుతం 3 సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉన్నాయి. వైజాగ్, విజయవాడ, సిఐడిలో. మిగతా 24 జిల్లాలు కూడా అడిగాం. 26 జిల్లాల్లో రెండింటిలో ఉన్నాయి కాబట్టి సిఐడి కాక రెండింటిలో ఉన్నాయి కాబట్టి ప్రతి జిల్లాలో కూడా మనకి వీళ్ళ త్వరలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ చేస్తున్నాం.